अस्मद्गुरुभ्यो नमः। लक्ष्मीनाथसमारम्भां दयामध्यमाम् वसुदेव अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्परं। वसुदेवसुतं देवं कंसचानूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। रामाय रामभद्राय रामचन्द्राय वेदसे रघुनाथाय नाथाय सीताय पते नमः। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने। ప్రియ భగవద్బంధువులందరూ నమస్కారం. ఈరోజు మనం శ్రీమద్ రామాయణం అరణ్యకాండంలోని రామకథానుసంధానం చేసుకోబోతున్నాం. అప్పుడు శూర్పణఖ భీకరంగా వికృతంగా అరుస్తూ వచ్చిన దారినే ఆ అడవిలో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి జనస్థానంలో ఆమె సోదరుడు కరుడు ఉన్న చోటుకు వెళ్ళి అక్కడ పిడుగులా పడింది. రక్తం కారుతున్న ముఖంతో ఇరుపుగా ఉన్న శూర్పణఖ చూసి, కరుడు నిన్ను ఈ విధంగా చేస్తున్న స్వయంగా మృత్యును కొని తెచ్చుకున్న వారెవరు అని అడిగాడు. అప్పుడు శూర్పణఖ, తరుణౌ రూప సంపన్నౌ సుకుమారౌ మహాబలౌ పుండరీక విశాలాక్షో క్షీరకృష్ణాజీనాంబరౌ ఫలమూలాసినౌ దాహౌతౌ తాపసౌ ధర్మచారిణౌ పుత్రో దశరథస్యాస్థాం శాస్థాం బాతా భ్రాతరౌ రామలక్ష్మణౌ గంధర్వరాజ ప్రతిమో వ్యజనాన్వితో దేవౌ వా మానుషో వా తౌ న తర్కయతుముత్సహే తరుణీ రూప సంపన్న సర్వాభరణ భూషిత దృష్ట్వా తత్ర మయా నారే తర్మధ్యే సుమధ్యమా. దశరథుని కుమారులకు రామలక్ష్మణులు ఈ అడవికి వచ్చారు. వారు యవనములో ఉన్నారు. సౌందర్య సంపన్నులు, సుకుమారులు, మహాబలశాలులు, తెల్ల తామర వంటి విశాలమైన నేత్రములు గలవారు. నారవస్త్రములు, జింక తోళ్ల ధరించి పలాపాలం వాళ్ళు తింటూ ఉన్నారు. వారు జితేంద్రులు, తాపసవృత్తిలో ఉన్నారు. గంధర్వరాజుల వలె రాజలక్ష్మంలో ఉన్నారు. వారు దేవతల్లో మనుషుల్లో ఊహింపలేకున్నాను. వారిలో ఒక యవ్వనవతి సౌందర్యవతి సన్నడముగలైన స్త్రీ సర్వాభరణ భూషిత అయి ఉన్నది అని పలికి, నిన్ను ఈ విధంగా హింసించింది ఎవరని అడిగిన ప్రశ్నకు శూర్పణఖ సీతారామలక్ష్మణ అతిలోక మనోహర సౌందర్యం వర్ణించి చెప్పింది. వారిని చూసిన వారు ఎవరైనా వారి విశిష్టమైన సౌందర్యానికి ఆశ్చర్యచకితులైన వారిని దీన్ని బట్టి తెలుస్తుంది. ఈనాటికి వైష్ణవాలయంలో పూజా సమయంలో ఈ 4 శ్లోకాలు చదువుతూ ఉంటారు. శూర్పణఖ కరుణతో వారికి లక్ష్మణుడు తన ముక్కు చెవులు కోసాడని ఏడుస్తూ చెప్పింది. కరుడు వెంటనే రామలక్ష్మణ హతమార్చాలని మహాబలులైన 14 మంది రాక్షసులను శూర్పణఖ వెంట పంపించాడు. వారు 14 మంది ఒక్కసారి శూలాన్ని రాముని పైకి విసిరారు. రాముడు 14 బాణాలతో ఆ శూలాన్ని ముక్కలు చేసి మరో 14 బాణాలు ప్రయోగించి ఆ రాక్షసులను సంహరించివేశాడు. ఆ దృశ్యం చూసిన శూర్పణఖ భయపడి అడవి ప్రతిధ్వనించేలాగా అరుస్తూ కరుడు దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్పింది. కరుడు వెంటనే తన సేనాధిపతి దూషణను పిలిచి 14,000 మంది రాక్షసులను రావణుపై దండెత్తడానికి సిద్ధం చేయమన్నాడు. కరుడు, దూషణుడు రథాలపై అనుసరించగా రాక్షస సైన్యం రకరకాల ఆయుధాలు చేతబట్టి రామలక్ష్మణుల ఆశ్రమాన్ని సమీపించారు. రాముని సూచనపై లక్ష్మణుడు సీతను చెంతనే ఉన్న గుహలోకి తీసుకెళ్లాడు. 14,000 మంది రాక్షసులు బాణములు, శూలములు, కత్తులు, గొడ్డళ్ళు, పరిఘలు చేతబట్టి రాముని ముట్టడించారు. రాముడు ప్రచండమైన కోపంతో పరమశివుని వలె ప్రకాశిస్తూ వేలాది బాణాలు ప్రయోగించి వారందరిని తలలు నరికేశాడు. దూషణుడు 5,000 మంది రాక్షస యోధులతో రాముడిని ఎదిరించాడు. దూషణులతో సహా వారందరూ రాముని బాణజ్వాలాలకు ఆహుతి అయిపోయారు. రాముడు ప్రయోగించిన 3 బాణాలకు త్రిశూలుని 3 శిరస్సులు తెగిపోయాయి. కరుడు ప్రయోగించిన గద, మహావృక్షములు రాముని బాణాలకు తునాతుకులయ్యాయి. రాక్షసుడా, దండకారంలో ఉన్న తాపస్సులను నీకేం అపకారం చేశారు? నువ్వు చేసిన ఘోరమైన పాపాలకు ఇప్పుడు ఫలితం అనుభవిస్తామని రాముడు కరుణిపై దేవేంద్రుని తనకిచ్చిన బాణాన్ని ప్రయోగించి అతని బాణాగ్నితో దగ్ధం చేశాడు. ఆ విధంగా రాక్షస సంహారం జరిగినందుకు సీతారామలక్ష్మణులు ఎంతో సంతోషించారు. అప్పుడు మహర్షులు అంతా వచ్చి రాముని అనేక విధాలుగా కొనియాడారు. వెంటనే అకంపనుడు అనేవాడు జనస్థానంలో జరిగిన వృత్తాంతం అంతటిని వెళ్ళి రావణుడికి చెప్పాడు.
కరదూషణం 14,000 మంది. రాక్షసును రాముడు ఆ అరఘడియలో అవలీలుగా చంపిన విషయం తెలియజేశాడు. ఆ మాటలకు రాముడు ఆగ్రహించి రాముని సంహరించడానికి బయలుదేరాడు. అప్పుడు అకంపనుడు రాముని పరాక్రమం గురించి చెప్పి రాముని ఎదిరించడం సామాన్యమైన పని కాదు, అందువల్ల రాముని పత్ని అయిన సౌందర్యవతైన సీతను అపహరించి తీసుకుని వస్తే రాముడు దిగులతో ప్రాణాలు విడుస్తాడని చెప్పాడు. రావణుడు ఆ మాటలకు నచ్చాయి. రాముడు వెంటనే పిశాచ ముఖాలు గల గాడిదలు పూంచి రథమెక్కి మారుశాస్త్రం చేరుకుని మారుషును కలుసుకుని రావణుడు మారీచంతో రాముడు నాకు ఆత్మీయుడైన కరుణను సంహరించాడు కాబట్టి రాముని భార్యను అపహరించి తేవటం నాకు సహాయం చేయన్నాడు. అందుకు మారీచుడు, రాక్షసరాజా, ఇటువంటి ఆలోచనని కలిగించిన వాడిని పతనం కోరేవాడు తప్ప మరొకడు కాడు. అటువంటి వాడు నీకు శత్రువు తప్ప మరొకడు కాడు. సుఖంగా ఉన్న నీవు ఎందుకు కష్టాలు కొని తెచ్చుకుంటావు? రాముని మీదకి నీవు వెళ్ళటం నిద్రపోతున్న సింహాలు లేపటం అంటే. నీవు నీ భార్యలతో సుఖంగా ఉండు, రాముడిని సీతతో సుఖంగా ఉండని అని చెప్పాడు. సరేనని మారీచుని మాటలు విని రాముడు లంకకు తిరిగి వెళ్ళిపోయాడు. అంతలో ఒకనాడు శూర్పణఖ రాముడిని కూటానికి వచ్చింది. ఆ మాటలతో రాముడిని రెచ్చగొట్టింది. రావణాసురుడు సీతను తెచ్చి నీకు ఇద్దామని ప్రయత్నిస్తుంటే లక్ష్మణుడు ముక్కు చెవులు కోసాడని. సీత అందచందాలు వర్ణించి అటువంటి సౌందర్యతను దక్కించుకోలేకపోతే నీవు ఒక రాజువేనా అన్నది. ఫలితంగా రాముడు తన రథమెక్కి ఆకాశ మార్గంలో ప్రయాణం చేసి మారీచుని దగ్గర చేరాడు. సీతను అపహరించే విషయం నాకు సహాయం చేయవలసిందన్నాడు. నీవు ఒక అందమైన లేడీ రూపంలో పర్ణశాల దగ్గర సంచరించు, నిన్ను తెచ్చిపెట్టుకుని సీత కోరుతుంది. రామలక్ష్మణుడు లేడీ కోసం వెళ్ళినప్పుడు నేను సీత అపహరించుకుని వస్తాను అన్నాడు రావణాసుడు. రాముని పేరు వినగానే మహాబలిన మారీచుడు నోరు ఎండిపోయింది. మనిషి వణికిపోయాడు. మారీచుడు రామునితో నీవు పలికినట్టు రాముడు కఠినుడు కాదు, మూర్ఖుడు కాదు, ఇంద్రియులోడు కాదు, నీ వినదంతయు అసత్యం. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ రాజా సర్వస్య లోకస్య దేవాన మఘవానివ. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ రాజా సర్వస్య లోకస్య దేవానామఘవనివ. రాముడు మూర్తి భవించిన ధర్మస్వరూపం. రాముడు సత్యపరాక్రముడు, దేవతలకు ఇంద్రుని వలె సకల జనులకు ప్రభు. రాముడు సీతాపహరణం వల్ల కలకల్లాడుతున్న లంక మొత్తం సర్వనాశనం అవుతుంది. రావణుని చేతులు రాక్షస సమూలంగా అంతరించిపోతుంది. ఒకసారి రాముని పరాక్రములు చూసిన వాడిని కాబట్టి రాముని పేరు చెప్తేనే నాకు భయం పడుతుంది. నాకు ఈ అడవి ఎటు చూసినా రాముడే కనపడుతున్నాడు. అంతేకాదు రా అనే అక్షరంతో ప్రారంభమయ్యే రత్నాలు, రథాలు మొదలైనవి కూడా నాకు భీతిని కలిగిస్తున్నాయి. లోకంలో చక్కని ధర్మానుష్ఠానం గల సత్పురుషులందరూ దుస్సాంగత్యం వల్ల నశించిపోయారు అని ఎన్నో ఎతువులు చెప్పాడు. ఎన్ని చెప్పినా రావణుడు వినకుండా తన మాటకు అంగీకరించబోతే చంపేస్తాను. ఎట్టకేలకు మారీచుడు భార్యతో రావణ ఆజ్ఞకు తల వంచాడు. రావణుడు మారీచుడిని మెచ్చుకొని తన రథంపై కూర్చొని తీసుకుని వచ్చి దండకారణ్యంలో రావణ ఆశ్రమ సమీపంలో దించాడు. స్వస్తి. జయ శ్రీరామ్.